దిగినా కూడా నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా పోస్ట్ చేస్తారు. సో అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ రంగబాబు గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. విమర్శనం చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో పెద్ద మనిషికి ఏమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం, ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపడుచుని పెట్టుకొని ఆడపడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ, మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను. డిఫమేషను లీగల్గా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, రిస్ట్రిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చేసి దీని చుట్టూ ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇదంతా కంప్లీట్గా కాన్స్పిరసీ అంతా బయటికి తీస్తాను. వదిలే సమస్య లేదు. నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి